హలో గైస్, అందరికీ నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. ఓకే, ఆల్ రైట్. సి గైస్, మనకి ఈరోజు ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ సంబంధించిన డెమో సెషన్ మనకి. సో ఫస్ట్ మనం ఎస్ఏపి S/4HANA ఫైనాన్స్ సంబంధించి డెమో చెప్పుకునే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి అనేది చాలామందికి ఇంకా తెలియదు. అసలు ఎస్ఏపి అనేది మనకి ఎస్ఏపి అంటే ఏంటి, అలాగే అలాగే మనకి ఈఆర్పి అంటే ఏంటి, మనకి ఎస్ఏపిలో శాలరీ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంది. సో ఇలాంటి విషయాలు మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాము. ఓకే, సో కాబట్టి ఫస్ట్ సెషన్ కాబట్టి ఇది మనం బేసిక్ నుంచి స్క్రాచ్ అంటే ఫస్ట్ నుంచి మనం సో ప్రతి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. అండ్ ఎప్పుడిచ్చిన టాస్కులు, ఎప్పుడిచ్చిన అసైన్మెంట్స్ మీరు ఆ రోజున కంప్లీట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలి అంటే. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే అసలు బేసిక్గా మనకి ఎస్ఏపి అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ నార్మల్గా చెప్పిన తర్వాత పీపీటీస్ ప్రజెంటేషన్ చేస్తాను. ఓకేనా? అందరికీ స్క్రీన్ విజిబులా? వైట్ స్క్రీన్ అందరికీ వైట్ స్క్రీన్ విజిబులా? సో మీలో ఎంతమందికి ఎస్ఏపి అంటే తెలుసు అండి? ఎస్ఏపి అంటే ఏంటి ఎవరికి తెలుసు? వాట్ ఈస్ మీన్ టు ఎస్ఏపి? ఎవరు చెప్తారు ఎస్ఏపి ఎందుకు ఈ సాఫ్ట్వేర్ అసలు మార్కెట్లో మన ఎస్ఏపి సాఫ్ట్వేర్లోకి ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు అసలు? సో దీని అబ్రివేషన్ ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి మీకేం తెలుసు? ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ దేనికి మనకి చెప్పండి. సో మనకి ఎస్ఏపి అంటే ఏంటండి? ఎస్ఏపి అంటే మనకి సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని అంటాం. ఎస్ఏపి అంటే ఏంటండి? సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, సిస్టమ్స్ అంటే ఏంటంటే జనరల్గా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సో ఇలాంటివన్నీ కూడా మనం సిస్టమ్స్ అంటాం. అప్లికేషన్ అంటే మనం ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అంటారు. అలాగే మనకి ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. జనరల్గా ఎస్ఏపి అనేది ఏదైతే ఉందో బేసిక్గా ఏం చేస్తుందండి? సో ఇట్లా ఇది మనం ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతిరోజు కంపెనీ అన్న తర్వాత నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని స్టోర్ చేయడానికి ఒక డేటాబేస్ అనేది కావాలి. సో కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ సంబంధించిన డేటాని సేవ్ చేస్తుంది కాబట్టి దీన్నే మనం బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఎస్ఏపి ఏదైతే ఉందో ఇది మార్కెట్లో ఇప్పుడు రాలేదు. మార్కెట్లో ఎప్పుడు వచ్చింది? దాదాపు 1970s మార్కెట్లోకి ఇది రిలీజ్ అయింది. ఇది కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ప్రోడక్ట్ కాదు. దిస్ సాఫ్ట్వేర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1970s. 1970sలోనే ఈ సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో వచ్చింది. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ని ఎవరు డిజైన్ చేశారు? 5 IBM ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. సో 5 IBM ఎంప్లాయీస్లో మనం చూసుకున్నట్లయితే ఎక్స్ IBM ఎంప్లాయీస్, వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ని ఒకే ఒక కస్టమర్తో ఫస్ట్ డిజైన్ చేశారు. తర్వాత ఇది సాఫ్ట్వేర్ అనేది కొన్ని లక్షల కస్టమర్స్కి ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు ప్రజెంట్.
దగ్గర దగ్గర 4 లక్షల పైగా కస్టమర్స్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారంటే మార్కెట్లో ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది మార్కెట్లో మనకి ఇప్పుడు ప్రజెంట్లో కూడా ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ప్రజెంట్ కూడా ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సిస్టమ్స్ అంటే ఏంటండి? సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఆర్ ఎనీ డివైస్ అని అర్థం. అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని. ప్రోడక్ట్స్ అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటారు. బేసిక్గా ఎస్ఏపి ఏం చేస్తుంది? ఎస్ఏపి విల్ క్యాప్చర్ ది డేటా. సో లైక్ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించి ప్రతిరోజు కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి కంపెనీలో. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా క్యాప్చర్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటాం మనం? SAP is also called as a business database software. సో ఈ సాఫ్ట్వేర్ని 5 ఎంప్లాయీస్ కలిసి స్టార్ట్ చేశారండి ఫస్ట్లో. ఈ సాఫ్ట్వేర్ అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది 5 ఎక్స్ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. ఓకేనా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ లాంచ్ చేసింది 5 ఐబిఎం ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని మనకి డిజైన్ చేసి పెట్టారు. ఇది మార్కెట్లో ఇది ఎప్పుడో నుంచి మనకి మార్కెట్లో 1970s స్టార్ట్ అయ్యింది. ఇది మనకి చూసుకున్నట్లయితే ఈ సాఫ్ట్వేర్ని మనం ఎస్ఏపి ఏదైతే ఉందో దీన్ని ఈఆర్పి అని కూడా అంటారనమాట. ఎస్ఏపి ఏదైతే ఉందో దీన్ని ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటి అన్నది కూడా మనం నెక్స్ట్ అంటే ఇప్పుడు కపుల్ ఆఫ్ మినిట్స్లో మనం డిస్కస్ చేద్దాము. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. ఈ సాఫ్ట్వేర్ని లాంచ్ చేసింది 5 ఎక్స్ ఎంప్లాయీస్ అనమాట. దీన్ని బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అంటారు. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్. ఎస్ఏపి అనేది మనకి గ్లోబల్ లీడర్ అండి. ఓకే. సో ఇది మనకి ఈ సాఫ్ట్వేర్ని మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 4 లక్షల ఎంప్లాయీస్, 4 లక్షల కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చాలా చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఎస్ఏపికి ఉన్నారు. ఓకే. సో చాలా పెద్ద కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో చాలా పెద్ద కంపెనీస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ సాఫ్ట్వేర్కి వాల్యూ మార్కెట్లో చాలా బాగుంది. అలాగే మనకి వరల్డ్ వైడ్ 75% ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్, వరల్డ్ వైడ్ 75% ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఐటీ జైంట్ కంపెనీ అనమాట. ఎస్ఏపి అనేది పెద్ద కంపెనీ. మనకి ఈఆర్పి కంపెనీస్ ఉంటాయి కదా, అందులో ఎస్ఏపి అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట. ఎస్ఏపికి కాంపిటేటర్స్ కూడా ఉన్నారు. ఎస్ఏపికి కాంపిటేటర్స్ ఎవరున్నారు చెప్పండి ఒకసారి. మీకు తెలిసిన కాంపిటేటర్స్ చెప్పండి ఎవరున్నారు? ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎస్ఏపికి బిగ్ కాంపిటేటర్స్. సో ఎస్ఏపికి చాలా బిగ్ కాంపిటేటర్స్ అనమాట. ఎస్ఏపి అనేది
కాస్ట్ కూడా ఈ ప్రోడక్ట్ లైసెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మినిమం 1 crore నుంచి 2 crores వరకు వెళ్ళిపోతుంది ఓన్లీ లైసెన్స్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ని కంపెనీస్ యూజ్ చేయాలంటే దగ్గర దగ్గర 1 crore నుంచి 2 crores అనేది మినిమం. మ్యాక్సిమం అంటే ఎంప్లాయీస్ని బట్టి, ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ని బట్టి ఈ సాఫ్ట్వేర్ కాస్ట్ లైసెన్స్ అనేది డిపెండ్ అయి ఉంది. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఓకేనా. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకున్న తర్వాత మార్కెట్లో మీరు ఎక్కడికైనా సరే, ఇండియా అయినా అబ్రాడ్ అయినా, మీరు ఎక్కడైనా సరే జాబ్ కొట్టే మార్గం ఉంటుంది. అండ్ గ్లోబల్ వైడ్ ఈ సాఫ్ట్వేర్ మనం నేర్చుకున్న తర్వాత గ్లోబల్ వైడ్ మీరు జాబ్కి వెళ్ళి జాబ్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో అలాగే మనకి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా సో ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ కూడా మీకు ఈజీ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, సాఫ్ట్వేర్తో పాటు ఎండ్ యూజర్ కోర్స్ కూడా మనం నేర్పిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఎస్ఏపి ఎండ్ యూజర్ ఏదైతే ఉందో ఈ ఎస్ఏపి ఎండ్ యూజర్ కూడా మనకి చాలా సింప్లిఫై అయిపోతుంది ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా. ఓకేనా. అంటే ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటి అంటే, ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి కన్సల్టెంట్ కోర్సు నేర్చుకోవడానికి, ఎండ్ యూజర్ కోర్సు నేర్చుకోవడానికి రెండింటికి అనుకూలం. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా మీరు అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇలాంటి వాటికి కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా మీరు అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ లాంటి జాబ్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్ కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. ఎస్ఏపి అనేది అంత ఫేమస్ మార్కెట్లో. ఓకే. మనకి బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఎస్ఏపి అనేది నేర్చుకోవడం అనేది నవ్వే డేస్ మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే సో మీరు బీకామ్ నేర్చుకొని ఎంకామ్ నేర్చుకున్న తర్వాత సో మీరు ఏదో ఒక కంపెనీలోకి జాబ్ కింద వెళ్తారు, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ కింద వెళ్తారు. సో అలాంటప్పుడు మీకు ఈఆర్పి మీద ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో కాబట్టి ఈఆర్పి అంటేనే ఎస్ఏపి అంటే ఈఆర్పినే. సో కాబట్టి ఎస్ఏపి మీద ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కళ్ళు మూసుకొని జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎస్ఏపి నేర్చుకోవడం అనేది సో ప్రతి ఒక్కళ్ళకి అవసరం అయిపోయింది నవ్వే డేస్. ఓకేనా. సో అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఈ యాప్ మనకి ఒక యాప్ ఉందని చెప్పాను కదా, డౌన్లోడ్ చేసుకున్నారా? సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదండి, సో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందరూ కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళి చాను ఎస్కే యాప్, చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని పైన 3 dots ఉంటాయి, దాని మీద క్లిక్ చేస్తే మెనూ అని వస్తుంది. అందులో ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి. సో ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి. ఫ్రీ మెటీరియల్స్లో మనం డాక్యుమెంట్లు అన్నీ కూడా పెట్టుంచాం. ఓకే. లాస్ట్లో కూడా చెప్పాను, చాను ఎస్కే ఎస్ఏపి ట్రైనింగ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఇక్కడ అన్ని ఫ్రీ మెటీరియల్స్ మొత్తం పెట్టాం మనం, ఫ్రీ మెటీరియల్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఫ్రీ మెటీరియల్స్ ఏంటి, ఫ్రీ మెటీరియల్స్ ఒక నిమిషం అండి. అందరికీ స్క్రీన్ విజిబులా? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. అందరికీ స్క్రీన్ విజిబుల్ అండి? చెప్పాలి. సో మనకి ఇక్కడ ఎస్ఏపి అంటే ఏంటో చెప్పండి ఒకసారి. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇట్స్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఇన్ జర్మనీ. ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది జర్మనీకి సంబంధించిన సాఫ్ట్వేర్. ఓకేనా. ఇది జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్ఏపి అనేది 1970s మార్కెట్లోకి ఎమర్జ్ అయింది. ఓకే. సో ఇది 5 IBM ఎంప్లాయీస్ కలిపి స్టార్ట్ చేస్తే
ఇప్పుడు దీనిలో 1,05,000 మంది ఎంప్లాయీస్ మనకి కనబడుతూ ఉన్నారు. ఓకేనా? సో దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జర్మనీలో ఉంది. 1972లో స్టార్ట్ అయింది. ఆపరేషన్స్ 190 కంట్రీస్లో ఎక్స్పాండ్ అయి ఉంది. ఓకే. సో దీని బిజినెస్ ఆపరేషన్స్ అనేవి ఆల్మోస్ట్ 190 కంట్రీస్లో ఉంది. దగ్గర 4 లక్షల పైగా కస్టమర్స్ ఉన్నారు. దగ్గర 1,05,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. ఓకే. 30+ ఇండస్ట్రీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. 30+ ఇండస్ట్రీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. అలాగే మనం ఇది చూసుకున్నట్లయితే సో ఫార్చ్యూన్ 500 కంపెనీస్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్. సో చాలా పెద్ద కంపెనీస్. ఫార్చ్యూన్ 500 అంటే ఏంటి? చాలా పెద్ద కంపెనీస్ ఈ ఫార్చ్యూన్ 500 కేటగిరీస్లో వస్తాయి అన్నమాట. ఈ కంపెనీస్ మనకి 90% కంపెనీస్ క్యాప్జెమినీ కానివ్వండి, లేకపోతే ఈ కాగ్నిజెంట్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, ఇలాంటి ఐటీ జైంట్ కంపెనీస్ 90% కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. పెద్ద కంపెనీస్. సో ఎస్ఏపికి మేజర్ క్లయింట్స్ సో మనకి మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్ట్లీ, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, ఆడిడాస్ ఇలాంటివన్నీ కూడా పెద్ద మేజర్ క్లయింట్స్ అనమాట ఎస్ఏపికి. ఓకేనా? మనకి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఈఆర్పి అంటే మనకి 2025లోనే మనకి ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ వచ్చింది. 2025లో ఈఆర్పి. సో మనకి ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఈఆర్పి గురించి మనం మాట్లాడుకుంటే 2025లో మనకి ఈఆర్పి గురించి మనం మాట్లాడుకుంటే ఈఆర్పి అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ఈఆర్పి? ఎవరికైనా ఐడియా ఉందా వాట్ ఈస్ ఈఆర్పి అనేది? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. సో ఈఆర్పి అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్. రిసోర్స్ అంటే ఏంటి? టైం, మనీ, మిషన్, మెటీరియల్ ఇవన్నిటిని రిసోర్స్ అంటాం. ప్లానింగ్ అంటే ఏంటి? హౌ ఎఫిషియెంట్లీ వీఆర్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ ఇన్ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్, దట్ ఈస్ కాల్డ్ as ప్లానింగ్. SAP ఈజ్ ఆల్సో కాల్డ్ as ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపిని మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. సో ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, మెటీరియల్, పీపుల్. సో ప్లానింగ్ అంటే ఎలా వాటిని ఉపయోగించుకుంటాము అనేది ప్లానింగ్. సో మనకి ఒక కంపెనీ తీసుకోండి, ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి. ఒక కంపెనీలో మనకి చాలా కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయా ఉండవా? సేల్స్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, హెచ్ఆర్ డిపార్ట్మెంటు, ఇలా చాలా కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. అవునా కదా? ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ ఇంటిగ్రేట్ చేయటమే ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్. సో ఇంటిగ్రేట్ చేయడం మూలంగా బెనిఫిట్ ఏంటి అంటే సో ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది టాప్ మేనేజ్మెంట్కి ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఈఆర్పి అనేది ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. అంటే సేల్స్తో ఫైనాన్స్తో మెటీరియల్ మేనేజ్మెంట్, ఇలా ప్రతి ఒక్క దానితోనూ లింక్ అయి ఉండడం మూలంగా మనం ఒక సింగిల్ ప్లేస్లోనే ఒక మెటీరియల్ ఇన్ఫర్మేషన్, ఒక ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్, ఒక కాస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఒక సేల్స్ ఇన్ఫర్మేషన్, ఒక ప్రొడక్షన్ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్, ఒక క్వాలిటీ ఇన్స్పెక్షన్, సో ఇలా ప్రతిదీ కూడా ఒకే విండోలో మనం చూడగలుగుతున్నాము అంటే బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఈ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎస్ఏపిలో చాలా ఉంది కాబట్టి ఎస్ఏపి అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్. అంటే ఒక మాడ్యూల్తో ఇంకో మాడ్యూల్తో ఇది ఇంటిగ్రేట్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే కంపెనీలో మనకి ఫైనాన్స్ ఉంది, ఎస్ఏపి FICO, మెటల్ ఉంది, మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ ఉంటుంది, SD మాడ్యూల్. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మాడ్యూల్ అనమాట. అది మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మాడ్యూల్ కింద దీన్ని ట్రీట్ చేశారు. సో కాబట్టి మనం నేర్చుకుంటున్న మాడ్యూల్ ఏంటండి? వాట్ వీఆర్ లెర్నింగ్ రైట్ నౌ ఎస్ఏపి FICO. దాన్నే మనం S/4HANA ఫైనాన్స్ అంటారు. ఏమంటారు? S/4HANA ఫైనాన్స్. మార్కెట్లో నెంబర్ 1 ఈఆర్పి మనకి ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్, తర్వాత ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, నెట్సూట్, అలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి. సో వర్క్డే అని, ఇపికర్ అని, IFS అప్లికేషన్స్ అని, ఇన్ఫోర్ క్లౌడ్ సూట్ అని, ఇలా చాలా ఈఆర్పీస్, రోజుకు ఒక ఈఆర్పి మార్కెట్లో వచ్చేస్తూ ఉంది.
కానీ ఎస్ఏపిని బీట్అవుట్ చేసే సాఫ్ట్వేర్ ఇప్పటి వరకు రాలేదు. వచ్చినా సరే ఎస్ఏపి వాడు సో దాన్ని బీట్అవుట్ చేసేస్తాడు. ఓకేనా. సో మనకి ఎస్ఏపి సొల్యూషన్ ఫర్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో ఎస్ఏపి మనకి బిజినెస్ 1 అని ఉంది. చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వాటికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నాం. కానీ ఎస్ఏపి వాడు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా ఎస్ఏపి ప్రోడక్ట్స్ని లాంచ్ చేసేసాడు. ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ 1 అని చిన్న చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇచ్చేసాడు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ ఉంది, ఒక 5 మంది ఎంప్లాయీస్, దానికి కూడా ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది. అలాగే మనకి టాలీ అని, ఓడో అని, సేజ్ అని ఇలా మనకి ఎస్ఏపిలోనే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్. ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఈఆర్పి రికమెండేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, సర్వీసెస్. సో వీటిలన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఫేమస్ అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇచ్చారు, చూసుకోండి. ఓకే. ఎస్ఏపిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్కి కోడింగ్ ప్రోగ్రామ్ అవసరం లేదు. టెక్నికల్ మాడ్యూల్కి కోడింగ్ ప్రోగ్రామ్ అవసరం. ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మనకి ఎస్ఏపి, FICO, S/4HANA ఫైనాన్స్ మనకి, అలాగే మనకి సో మెటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. సో అలాగే మనకి PP, ప్రొడక్షన్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్. ఈ మాడ్యూల్కి ఎటువంటి కోడింగ్ అవసరం లేదు, ఎటువంటి ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే మనకి టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి, అబాప్, బేసిస్, BI, BW, సెక్యూరిటీ. ఓకే. సో ఇలాంటి మాడ్యూల్కి కోడింగ్ ప్రోగ్రామ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి మీకు కోడింగ్ ప్రోగ్రామ్ లేకుండా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ స్విచ్ టు ఎస్ఏపి ఫంక్షనల్ మాడ్యూల్స్. ఇందులో బెస్ట్ మాడ్యూల్ మనకి ఎస్ఏపి FICO మాడ్యూల్. ఓకేనా. సో అలాగే మనకి హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, పేరోల్, ఎవరైతే HCM అంటారు, ఎవరైతే HR కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో సక్సెస్ ఫ్యాక్టర్స్ లేదా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ కోర్ టెక్నికల్ మాడ్యూల్స్ మనం చూసుకున్నట్లయితే అబాప్, బేసిస్, BTP, బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, PI, అలాగే ఫ్యూరీ యాప్స్. ఇవన్నీ కూడా ఎస్ఏపి టెక్నికల్ మాడ్యూల్స్ అనమాట. కోర్ టెక్నికల్ మాడ్యూల్స్ అంటారనమాట వీటిని. డేటాబేస్ మీద మనం ఎస్ఏపిలో డేటాబేస్ సంబంధించిన మాడ్యూల్స్ మనం చూసుకున్నట్లయితే డేటా రిలేటెడ్ BW, PI, BOBG, బిజినెస్ ఆబ్జెక్ట్స్ అంటారు, HANA మోడలింగ్, CDS వ్యూస్. ఇవన్నీ డేటాబేస్ సంబంధించిన కోర్సెస్ అనమాట. మీరైతే మరి నేర్చుకోవడానికి వచ్చిన కోర్స్ ఏంటండి? ఎస్ఏపి FICO ఫంక్షనల్ మాడ్యూల్. ఓకే. సో మనకి డేటాబేస్ రిలేటెడ్ ఉన్నాయి, కోర్ టెక్నికల్ మనకి అబాప్, బేసిస్ ఇలాంటివి ఉన్నాయి, సెక్యూరిటీ ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. చాలామందికి డౌట్ ఉంటుంది అసలు బేసిక్గా మనకి ఎస్ఏపి అనేది మార్కెట్లో మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎంత ప్యాకేజ్ ఉంటుంది. సో ఒక ఫ్రెషర్ కన్సల్టెంట్ అయితే 3.3 నుంచి 6 lakhs అనేది మార్కెట్లో మనం పొందొచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ అయితే 4 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎస్ఏపిలో ఉన్నట్టుగా మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే 8 నుంచి 15 లక్షల వరకు అవకాశం ఉంది. అలాగే సీనియర్ లెవెల్ 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 18 lakhs నుంచి 13 lakhs వరకు అవకాశం ఉంది. అలాగే 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే 40 lakhs వరకు అవకాశం ఉంది. సో ఇది మినిమం ప్యాకేజెస్ చెప్తున్నాను. సో మన ఎక్స్పీరియన్స్, మన లొకేషను, జాబ్ లొకేషను, కంపెనీ, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్కి ఫ్యాక్టర్స్. ఇవే ప్యాకేజ్ ఉంటాయా అంటే ఇంతకంటే ఎక్కువ ప్యాకేజెస్ ఉండొచ్చు, అంతకంటే తక్కువ ప్యాకేజెస్ కూడా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ది కంపెనీ, ఎక్స్పీరియన్స్, జాబ్ లొకేషన్ బట్టి. సో మనం ఎక్కడ చేస్తున్నాం మన లొకేషన్ బట్టి కూడా మీకు శాలరీ అనేది డిపెండ్ అయ్యే ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి హైదరాబాద్లో మనకి SR నగర్లో బ్రాంచ్ ఉంది మనకి. సో మనకి బెంగళూరు లొకేషన్లో రీసెంట్గా
మనం దీన్ని మార్చాము. డీటెయిల్స్ కూడా మనం వెరీ సూన్ ఇన్ఫామ్ చేస్తాము. బెంగళూరు లొకేషన్లో బ్రాంచ్ అనేది మార్చడం జరిగింది. గుంటూరు లొకేషన్లో కూడా అడ్రస్ కూడా మార్చాము. సో ఇప్పుడు మనకి విజయవాడ లొకేషన్, హైదరాబాద్ లొకేషన్లో ఉన్నవి ఏమైతే కనపడుతున్నాయి ఫిక్స్డ్. గుంటూరు లొకేషన్లో అడ్రస్ అనేది మనకి ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది స్పెషలైజ్డ్ ఇన్ కార్పొరేట్ ట్రైనింగ్. మనం కంపెనీస్కి కూడా కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మనం అందుకే చాలా కంపెనీస్ మనల్ని కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి చాలా పెద్ద హ్యూజ్ నెట్వర్క్ ఉంది మనకి. అలాగే మార్కెట్లో మన గురించి తెలియని వాళ్ళంటే ఎవరు లేరు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి చాలామంది తెలుసు. అలాగే సో మనకి ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ మనం కంపెనీస్కి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలాగే ఏది బెస్ట్ ఎస్ఏపిలో లైసెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెస్ట్ అనేది కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. అలాగే జాబ్ కరికులం మన ట్రైనింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా జాబ్ బేస్డ్ ట్రైనింగ్. అలాగే యాప్ల ద్వారా కూడా మనం మెటీరియల్స్ ఫ్రీగా స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మన హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఉంది ప్రజెంట్. సో ఇంకా మనం దగ్గర 10 లక్షలకు పైగా స్టూడెంట్స్కి ఎస్ఏపి గురించి అవగాహన అనేది ఇచ్చాం బేసిక్గా మనం. అలాగే చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే. సో వీఆర్ పేయింగ్ ట్యాక్స్, డైరెక్ట్గా గవర్నమెంట్ ట్యాక్స్ కూడా పే చేస్తున్నాం. ఓకేనా. అలాగే మనకి యాప్ లింక్స్ కూడా ఇచ్చాము. ఈ యాప్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి చాను ఎస్కే ఇంగ్లీష్ మీడియంలో కూడా మనకి ట్రైనింగ్ ఉంది. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ క్లాసెస్ అనేవి అప్కమింగ్ డిస్కస్ చేస్తాం. లేదు సార్ నాకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో కావాలి అనుకుంటే నెక్స్ట్ మంత్లో మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది తెలుగు ఛానల్ లింక్ అనమాట. ఇది ఇంగ్లీష్ ఛానల్ లింక్. చాను ఎస్కే ఇంగ్లీష్ ఛానల్ అని కొడితే ఇంగ్లీష్ ఛానల్ వస్తుంది. చాను ఎస్కే తెలుగు ఛానల్ కొడితే తెలుగు ఛానల్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చింది. అసలు బేసిక్గా మనకి ఎస్ఏపి అంటే ఏంటి వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? వాట్ ఈజ్ ఎస్ఏపి? ఎస్ఏపి అంటే వచ్చిందా రాలేదు? ఎస్ఏపి అంటే ఏంటి చెప్పండి? సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP is called as ERP software and it is also called as business database software, since all the business data like purchases, sales and these data will be stored in the database. Every day there are several kind of transactions happen in the companies. Those data will be stored in the database. So that is the reason. So SAP is also called as a business database software because we are storing the data. And SAP is also called as ERP software. What is meant by ERP? ERP is nothing but enterprise resource planning. So on day-to-day basis there are several kind of transactions happen with the sales, finance, HR and money production. ఇలా ప్రతిరోజు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి. ఆ డేటాని మనం మన ఫైనాన్స్, ఇది ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్, ఇది సేల్స్ ఇన్ఫర్మేషన్, ఇది హెచ్ఆర్ ఇన్ఫర్మేషన్ అని ఎలా తెలుస్తుంది అంటే ఈఆర్పి సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది. ఈఆర్పి సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవుతుంది. అర్థమైందా? సో మనకి ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎస్ఏపిలో ఎక్కువ ఉంది. ఓకే, మార్కెట్లో ఎస్ఏపియే బెస్ట్ సాఫ్ట్వేర్ అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే ఎస్ఏపిలో ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇస్తుంది. ఇండస్ట్రీ అంటే ఏంటండి? రీటైల్, ఫార్మా, మ్యానుఫ్యాక్చర్, ఇవన్నీ ఇండస్ట్రీసా? ప్రతి ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఉన్న ఇండస్ట్రీస్కి ఎస్ఏపి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇచ్చారు. సొల్యూషన్ మీన్స్ ఆ సాఫ్ట్వేర్ని ఎస్ఏపి ఆ ఇండస్ట్రీకి ఈ సాఫ్ట్వేర్ని ఫిట్ అవుతుంది, అంటే యూజ్ చేసుకోవచ్చు ఆ బిజినెస్కి. కాబట్టి అన్ని ఇండస్ట్రీస్కి ఈ ఎస్ఏపి అనేది సొల్యూషన్ ఇచ్చింది. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్. సో కాబట్టి ఇక్కడ మనకి మార్కెట్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా మనకి ఉండే బెనిఫిట్స్ ఏంటి? ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం మూలంగా
ఎండ్ యూజర్ జాబ్స్కి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో R2R జాబ్కి వెళ్ళొచ్చు, P2P జాబ్కి వెళ్ళొచ్చు, ఓటీసీ జాబ్కి వెళ్ళొచ్చు. R2R, P2P, ఓటీసీ లాంటి జాబ్స్ కూడా మనం వెళ్ళవచ్చు. అర్థమైందా? అలాగే మనకి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో R2R, P2P, ఓటీసీ లాంటి జాబ్స్ కూడా మనకి వెళ్ళే ఫెసిలిటీ అనేది ఉంది. ఓకే. అలాగే ఈ కన్సల్టెంట్ జాబ్స్ కూడా మన ఎస్ఏపి నేర్చుకొని ట్రై చేసుకోవచ్చు. కాబట్టి కన్సల్టెంట్ కొంచెం కష్టమవుతుంది సార్ నాకు అని అనుకుంటే ఎండ్ యూజర్లో కూడా జాబ్ కొట్టచ్చు. అర్థమైందా? కన్సల్టెంట్ కష్టమవుతుంది అనుకుంటే ఎండ్ యూజర్ జాబ్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ కన్సల్టెంట్ ఫెయిల్ అయితే ఎండ్ యూజర్లోకి వెళ్ళొచ్చు. సో కాబట్టి ఆ ఆపర్చునిటీ మనకి ఈ కోర్స్ ద్వారా మనకి గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. అలాగే మనకి ఈ ఎస్ఏపి కోర్స్ ఏదైతే ఉందో సో ఈ కోర్స్ అనేది గ్లోబల్ వైడ్ రికగ్నైజ్డ్. ఈ కోర్సు నేర్చుకొని సో మనం ఇంటర్నేషనల్ వైడ్ ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇక్కడి నుంచే మనం లింక్డ్ఇన్ ప్రొఫైల్ రెడీ చేసుకొని దుబాయ్ కంట్రీలో అప్లై చేసుకోవచ్చు, సింగపూర్కి అప్లై చేసుకోవచ్చు, ఎక్కడికైనా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఒక సమ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత కంపెనీస్లో ఒక 5 years, ఒక 6 years ఇండివిజువల్గా మీరు ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్రీలాన్సర్ కింద మార్కెట్లోకి మీరు వెళ్ళొచ్చు, లేదా ఒక కార్పొరేట్ ట్రైనర్ కింద కంపెనీస్కి ట్రైనింగ్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా అందరికీ కూడా? సో కాబట్టి మార్కెట్లో ఏదైనా మనకి బెస్ట్ సాఫ్ట్వేర్ ఏదైనా ఉంది బీకామ్ వాళ్ళకి, ఎంకామ్ వాళ్ళకి, అలాగే మార్కెట్లో మరి అదర్ మాడ్యూల్స్లో ఉన్న వాళ్ళకు కూడా, అదర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు కూడా ఎస్ఏపిలో ఏదైనా బెస్ట్ మాడ్యూల్ ఏదైనా ఉంది అంటే ఎస్ఏపి FICO మాడ్యూల్. రికమెండెడ్ టు ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్, బీకామ్, ఎంకామ్, CA, CMA ఇలా ఫైనాన్స్ ఏరియాస్లో నేర్చుకున్న వాళ్ళకి FICO అనేది చాలా బెస్ట్ మాడ్యూల్. అలాగే అదర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు నేర్చుకోకూడదా సార్ అంటే నేర్చుకోవచ్చు, బట్ కొంచెం ఫైనాన్స్ ఏరియాస్లో కొంచెం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట వాళ్ళు. అలాగే మనకి ఎస్ఏపి MM మాడ్యూల్ నేర్పిస్తున్నాం, మనం SD మాడ్యూల్ కూడా మనం నేర్పిస్తున్నాం, బ్యాచెస్ కూడా ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో కాబట్టి ఎస్ఏపి FICOకి సంబంధించిన బ్యాచ్ అయితే మాత్రం ఇదే. ఈరోజు సెషన్లో డెమో క్లాస్ కాబట్టి ఈ డెమో క్లాస్లో మీకు ఏంటంటే ఓవరాల్గా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది మీకు మనకి మధ్య అండర్స్టాండింగ్ కాబట్టి ఫస్ట్ డెమో కింద మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో నౌ ఇట్స్ యువర్ టైమ్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. ఎస్ఏపికి సంబంధించిన సో ఏమైనా క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే సో యూ కెన్ ఆస్క్ మీ రైట్ నౌ. ఈ డెమో క్లాస్ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చేయండి. శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నాం కదా మనం శాలరీ గురించి. శాలరీ మనకి 2.5 నుంచి 5 lakhs ఫ్రెషర్ అయితే, ఎక్స్పీరియన్స్డ్ అయితే సో మినిమం ప్యాకేజ్ 8 lakhs నుంచి సో 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే 8 lakhs నుంచి 12 lakhs వరకు కన్ఫామ్గా వస్తుంది, అందులో డౌటే లేదు. ఎస్ఏపిలో శాలరీ అనేది డజంట్ మ్యాటర్ అండి, శాలరీ కావాల్సినంత ఇస్తాడు, కాకపోతే మనకి ఇక్కడ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత శాలరీ అనమాట. ఎస్ఏపి అనేది కొంచెం హార్డ్ వర్కింగ్ కోర్సు. సో దీని మీద మనం రోజు గట్టిగా కూర్చుంటేనే మనం ఇది చేయగలుగుతాం. అంతేగాని పైన మనం కూర్చొని ఏదో మనం బీకామ్లో ఎంకామ్లో చదివినట్టుగా బీటెక్లో చదివినట్టుగా చదివితే మనకి వర్కౌట్ అవ్వదు. ఏ రోజు ఇచ్చిన టాస్క్ని ఆ రోజు కంప్లీట్ చేసుకొని సో మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట, ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని నెగ్లిజెన్సీ అనేది చేయకూడదు. అలాగే మనం స్టూడెంట్స్ కోసం లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇస్తున్నాం. కాబట్టి కోర్సులో వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత ఎన్నిసార్లు అయినా సరే కోర్సులో జాయిన్ అయ్యే విధంగా మనం లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇస్తున్నాం. కాబట్టి ఈ లైఫ్ టైం మెంబర్షిప్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు?
చెప్పాలి. ఎస్ఏపి సర్వర్ యాక్సెస్ లైసెన్స్ కాదు, మీరు సర్వర్ యాక్సెస్. ఎస్ఏపి సర్వర్ యాక్సెస్ అనేది వన్స్ కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. సో అది మీరు చేయాలి. కోర్సులో జాయిన్ అవ్వడానికి సంబంధించి మనకి ఆల్రెడీ డీటెయిల్స్, మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టాం. సో ఆన్లైన్లో కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఒక ఫీజు, ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే ఒక ఫీజు. ఆఫ్లైన్లో ఎండ్ యూజర్ కోర్స్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది అని ఆల్రెడీ చెప్పాం. సో మరి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడ ఈ నెంబర్ 9014891883 ఈ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి ఓకే, సో వెంటనే కోర్సులోకి ఎన్రోల్మెంట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 17,000, 2 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేస్తే 9,000. కాబట్టి తొందరగా ఈ కోర్సులోకి మీరు స్విచ్ అవ్వండి అండ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫర్దర్గా. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మీరు. చెప్పండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Hello, sir. ఎస్ మేడం. Sir, for end users, how much they will give us, sir? SAP end user package. సో SAP end user అంటే సో SAP end user అంటే అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఆల్రెడీ ఒక కంపెనీలో అకౌంటెంట్, సీనియర్ అకౌంట్ కింద పనిచేసి ఒక 5 లక్షలు ఉంటే దాని మీద 30% నుంచి 40%, 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమీ లేదండి, మంచిదే. మీరు ఎండ్ యూజర్ సైడ్ వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఎండ్ యూజర్ కింద వెళ్ళొచ్చు, మార్చుకొని ఏదైనా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని కన్సల్టెంట్ లెవెల్లో కూడా ట్రై చేసుకోవచ్చు. సో అది ఓకే గైస్, మరి ఇది డెమో సెషను. సో ఈ డెమో సెషన్ బేస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళా నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైమింగ్ చార్ట్లో పెడతాను. ఓకే, వీక్లీ మనకి 4-5 క్లాసెస్ మ్యాక్సిమం. ఓకే, ఎంప్లాయీస్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీక్లీ 4-5 క్లాసెస్ ఉంటాయి. సో మనం 2 డేస్ ఏంటంటే మన ప్రాక్టీస్ కావాలి ఎలాగైనా సరే కూర్చొని ఇంటి దగ్గర, ఎందుకంటే టైం సరిపోతుంది తర్వాత మనం. కాబట్టి ఇది ఓవరాల్గా మనకి సెషన్స్ అనమాట. సో ఈ క్లాస్ మీకు నచ్చితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నేను చార్ట్లో ఇచ్చాను. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఈ చాన్యూఎస్కే ఐడికి మీరు మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేయండి. అలాగే షేక్ బాబ్జీ అని చెప్పి కనబడుతుంది కదా ఇక్కడ, ఈ షేక్ బాబ్జీ ఐడికి, ఈ చాన్యూఎస్కే ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని అప్లోడ్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్. అర్థమైందా? సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే షేక్ బాబ్జీ ఐడికి, చాన్యూఎస్కే ఐడికి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీటెడ్. సో అప్లోడ్ చేయకపోతే మళ్ళీ గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు, అప్పుడు మీకు ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తే సో ఈ చాన్యూఎస్కే ఐడికి, షేక్ బాబ్జీ ఐడికి మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అంటే ఏంటి? మెసేజ్, మీ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో ఎలా మెసేజ్ చేస్తారు అలాగే టీమ్స్లో దీనికి మెసేజ్ చేయండి. దట్స్ ఎనఫ్. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్. వీ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్ ఇన్ నెక్స్ట్ మండే కాదు, రేపే, టుమారో. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, సీ యూ.